యాక్షన్. ఆ యాన్ని వెళ్ళి తీసుకురా మిస్టర్ క్యాట్. ఇది తీసుకురా మిస్టర్ క్యాట్. నీ వల్ల ఇది తీయడం కుదురుతుంది. మిలి, నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి ఆడుకో. మేమే ఇక్కడికి ఫస్ట్ వచ్చాం. అది మా ఇష్టం మిస్టర్ క్యాట్. నేను ఇక్కడే ఉంటాం. వెళ్ళు మిస్టర్ క్యాట్, దాన్ని తీసుకురా. సబాష్ మిస్టర్ క్యాట్. ఆ యాంత కట్టేసి ఇక్కడ ఎవరు బాసో నువ్వు నిరూపించావు. ఇప్పుడు నేను ఎలా గోల్ కొడతాను చూడు. మేము లోపలికి రావాలి. దారాదులు. నువ్వు తప్పుగా అనుకున్నంటే స్కోర్ ఈక్వల్ గా ఉంది. నేను హ్యాట్రిక్ చేయబోతున్నాను. నీ నెత్తి మీద హ్యాట్ కూడా లేదు. నువ్వు హ్యాట్రిక్ చేస్తావా? సిస్టర్స్ క్యాట్స్ లేని ఒక ప్లానెట్ ఉంటే ఎంతో బాగుంటుంది. అలా ఉంటే ఫస్ట్ స్పేస్ షటిల్ కి నేనే వెళ్తాను. బర్డ్స్ ఎగరగలవు. అవి ఆకాశంలో ఎగురుతాయి. వాటిని ఏవి పట్టుకోలేవు. బ్యాట్స్ తప్ప. గబ్బిలాలా? తర్వాత పొడుగ్గా ఉండే రోబోట్స్. హే, నాకు ఐడియా వచ్చింది. మనం చెట్టు మీద ట్రీ ఫోర్ట్ ని కడదాం. మిల్లీ, మిస్టర్ క్యాట్, నేను బటర్ఫ్లైస్ పడుతున్నాం. పారిపోండి, ఈసారి పట్టేసుకుంటాం. ట్రీ ఫోర్ట్ ని కడదామా? వెంటనే దాన్ని కట్టేయాలి. ఖచ్చితంగా ఇదే బెస్ట్ ట్రీ హౌస్ అవుతుంది. ఇది మామూలు ట్రీ హౌస్ మాత్రం కాదు, పెద్ద ట్రీ క్యాసిల్ అవ్వబోతోంది. నాకు డ్రా చేయాలని ఆశగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళు, మేము బిజీగా ఉన్నాం. కూప్, నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు. హే, ఇది ట్రీ హౌస్ యొక్క ప్లాన్ కదూ? అవును, బాగుంది కదూ. దీంట్లో వీడియో గేమ్ రూమ్, ఫైర్ మ్యాన్ పోల్, ఒక హెలిప్యాడ్ కూడా ఉంటుంది. అవును, ఇదేంటి? అక్కడ టీ పార్టీ చేసుకోవడానికి ఒక బాల్కనీ. అలాంటి చెత్త పార్టీలు మీ ఎప్పుడూ జరపవు మిల్లీ. అది కాకుండా బౌలింగ్ ఆడుకునే చోటు కూడా అక్కడ ఉంటుంది. నేను ఏదైనా హెల్ప్ చేయాలా? నా చిన్న వయసులో ఇలాంటి ట్రీ హౌస్ల్ని ఎన్నో కట్టాను. సారీ, మేమిద్దరం మాత్రమే కట్టాలనుకుంటున్నాం. నో డాడ్స్, నో సిస్టర్స్, ఇంకా ఖచ్చితంగా నో క్యాట్స్. నీ చెత్త కోట మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్, మనం హాస్పిటల్ గేమ్ ఆడుకుందాం. ఆల్ రైట్ డెనిస్, ట్రీ హౌస్ కట్టడానికి ట్రీని వెతుకుదాం. ఫెన్స్ విరగొట్టేద్దామా? ఇదే స్పిరిట్ అంటే. ఓ పిల్లలు, ఆ ఫెన్స్ ఏం చేయకండి, విరగొట్టద్దు. ఏంటి డెనిస్, నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు అడుగుతున్నావు? ఇదే ప్లాన్ లో ఉంది, చూడు. కానీ నా డానీ డాన్సీ లోపలికి రావడానికి తయారుగా ఉంది. అలాగే ఉండు. 50 feet స్టేట్ ఆఫ్ ఆర్ట్ కన్స్ట్రక్షన్ ప్లస్ హైటెక్ సెక్యూరిటీ. దుర్వాసన వచ్చే జిమ్ బ్యాగే లాస్ట్. వావ్, అదరగొట్టేశారు పిల్లలు, టెర్రిఫిక్. మరి ఆ హెలిప్యాడ్, ఇంకా ఫైర్ పోల్, డెడికేటెడ్ క్యాంటీన్ రూమ్ ఇవన్నీ ఎక్కడా? నువ్వు చెప్పినవన్నీ ఫేజ్ 2 కన్స్ట్రక్షన్ లోనే ఉంటాయి. సరే, ఆ బౌలింగ్ alley ఎక్కడా? కనీసం అది కట్టే చోటైనా చూపించు. నువ్వు ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండు. నా వంతు, నా వంతు. నువ్వే మిల్లీ, ఈ ఫోర్ట్ లిటిల్ సిస్టర్ క్యాట్ ఫ్రీ జోన్. ఓ కమాన్ కూప్, నీ సిస్టర్ కి అన్ని దగ్గరుండి చూపించు. ఫైన్, త్వరగా చూపించేస్తాను. నువ్వు దేన్ని ముట్టుకోకూడదు. నువ్వు ఏదైనా ట్రాప్ పెట్టినా పెడతావు. ఆల్ రైట్ మిల్లీ, టూర్ ఓవర్. నువ్వు బయలుదేరాలి, వెళ్ళు. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్, మనకి వీళ్ళ డబ్బా కోట అవసరం లేదు.
నేను 6 సార్లు ఈ కామిక్ బుక్ చదివేశాను. ఎప్పుడు ఇలాగే ఎండ్ అవుతుంది. డెనిస్, నువ్వు ఒక పాయింట్ ని మిస్ చేస్తున్నావు. నువ్వు ఈ బుక్ ని 6 సార్లు చదివింది నీ సొంత ట్రీ ఫోర్ట్ లో కూర్చొని గుర్తుంచుకో. నేను ఆ విధంగా ఆలోచించనే లేదే. ఐస్ క్రీమ్ మ్యాన్! సౌండ్ మాత్రం వినిపిస్తోంది. మనిషి ఎక్కడున్నాడు? ఈ చోట ఐస్ క్రీమ్ మ్యాన్ లో ఏదో ఈవిల్ పవర్ వచ్చింది. ఇది మనల్ని మోసం చేసింది. క్యాట్, మన ట్రీ ఫోర్ట్! మన ట్రీ ఫోర్ట్ మన చేతికి రావాలంటే చెట్టుని నరకాల్సిందే అనుకుంటా. దాన్ని చూసావా? అదిగో ఆ పర్పుల్ రెడ్ అక్కడుంది. నాకు దీని గురించి తెలీదు కూప్. మన ఫోర్ట్ కి హైటెక్ సెక్యూరిటీ పెట్టామే. మన సీక్రెట్స్ ని అది కనిపెట్టలేదు. అదే కాక దానికి తెలియని ఒక సర్ప్రైజ్ ఉంది. స్టింగ్ బాంబ్స్ వస్తున్నాయి. మన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ స్లింగ్ షాట్ క్యాట్ కి ఎలా తెలిసింది? మన ప్లాన్ దాని దగ్గర ఉంది. మనమే ఈవిల్ జీనియస్, మన దగ్గరే దాని తోక ఆడిస్తోంది. దాన్ని ఇక్కడెక్కడో పెట్టావు. లై డౌన్. ఇది పింగ్ పాంగ్ డింగ్ డాంగ్. చెక్. ఇది సాడ్ లోబర్ కింద పడేస్తుంది. తెలియకుండా దీని మీద పడితే పనిచేస్తుంది. దీని మీద పడకుండా ఉండాలంటే ఎంత వంగాలి? దాటగలిగినప్పుడు ఎందుకు వంగడం? నిజమే. ఏంటిది? స్నోఫాలా? మన మన కామిక్ బుక్. దాన్ని ఎలాగైనా మనం ఆపాలి. ఇది మన విజయానికి. ఇది మన విజయానికి. నాట్ ఫేర్. నువ్వు మిస్టర్ క్యాట్ ని ట్రీ హౌస్ లోకి రానిచ్చి నన్ను మాత్రం రానివ్వలేదు. మిల్లీ, చూసి వెళ్ళు. డాడీ రావడానికి టైం పడుతుంది. ఆయన వచ్చే లోపల దీన్ని ఎలాగైనా సరిచేయాలి. ఆలోగా ఒక పని. ఈవిల్ క్యాట్స్ ని పిలవడానికి ట్రై చేస్తున్నావా? నేనుండగా అది జరగదు. చూసారా డాడీ? కూపేమో మిస్టర్ క్యాట్ నీ ఒళ్ళెలా మాడిపోయి ఉందేమిటి? నువ్వు సన్ స్క్రీన్ లోషన్ లేకుండా బయటికి రాకూడదు. రా వేస్తాను. డాడ్ చూడండి, క్యాట్ కమ్యూనికేషన్ డివైస్ ని చేయడానికి ట్రై చేసింది. ఇది ఆ కుకీ షీట్. దీనికోసమే నేను కిచెన్ అంతా వెతుకుతున్నాను. క్యాట్ దీన్ని పెట్టి మిగతా ఈవిల్ క్యాట్స్ ని పిలవడానికి ట్రై చేసింది. అవి సమాధానం ఇచ్చాయి. కూప్, ఇంతకంటే మంచి కథ ఏమైనా ఉంటే చెప్పు.
నీ ఫోర్ట్కి ఏమైనా వస్తువులు కావాలంటే నన్ను అడిగి తీసుకెళ్ళు. లా, లా, లా. మన ఇద్దరం మాత్రమే ట్రీ హౌస్ లో ఉండాలని డాడీ చెప్పారు. కావాలంటే మీరు కూడా వచ్చి టీ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. మనం ఇంకో ట్రీ ఫోర్ట్ ని కడదాం. అది ఇంతకంటే బెస్ట్ గా ఉంటుంది. సీక్రెట్ లొకేషన్ లో ఒక క్విక్ స్నాక్ బ్రేక్ తరువాత ఐస్ క్రీమ్ గ్రీనీ గర్ల్ కుకీసా? గ్రీన్ గర్ల్ కుకీస్. ఈ యూనివర్సల్ లోనే మంచి రుచికరమైనవి ఆ కుకీసే. ఒక కుక్కీతో నువ్వు ఆపలేవు. సారీ క్యాట్. నువ్వెన్ని కుక్కీస్ ఆర్డర్ చేయాలనుకుంటున్నావు? గ్రీనీ గర్ల్ కుకీసా? నువ్వు దానికి పే చేయాలి. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి ఆర్డర్ తీసుకుంటావు? నేనున్నంత వరకు అది జరగదు మిస్సీ. నేను ఫీబీని. గ్రీనీ గర్ల్స్ ఏబీసీని మర్చిపోయావా? ఆల్వేస్ బి కుకీ సెల్లింగ్. అందుకే నీ కుకీ సెల్లింగ్ లో టాప్ లో ఉన్నాను. నువ్వు నా తర్వాతే. హే, నా కుకీ సోర్స్ ని ఎవరు అలా మాట్లాడకూడదు. అదే ఒకే ధరకి 3 బాక్సులు ఇస్తానన్నప్పుడు రైట్? ఏంటి? రిమైండ్ చేయి ఫీబీ, గ్రీనీ గర్ల్ కుకీస్ ఏ టేస్ట్ లో ఉంటాయి? మరే అది ఓకే ఫైన్. ఆల్ రైట్. సారీ ఫీబీ, మిలియన్ నీకంటే బెటర్ సేల్స్ గర్ల్ అనుకుంటున్నాను. అందుకే నేను ఈ కాంటెస్ట్ లో ఖచ్చితంగా విన్ అవుతాను. నీకు గెలవగలనన్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా నాకుంది. నేను గెలిస్తే నువ్వు నాకేమిస్తావు? నువ్వు గెలిస్తే నా లిటిల్ మిస్ బూట్స్ వేల్ ప్రిన్సెస్ టియర్ అని ఇస్తాను. ఓ, మరి నువ్వు విన్ అవుతే ఒక రోజు మధ్యాహ్నం కూప్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. నువ్వే. అయితే అది 1 వీక్ గా మార్చుకో. హే, మీ పోటీలోకి నన్నెందుకు లాగుతున్నారు? అయితే ఒకటి కొంటే 3 ఫ్రీగా ఇస్తాను. డీల్. హే, కూప్ బంగారు ఒప్పుకున్నాడు. ఆ క్వాలిటీ టైం కోసం కాచుకొని ఉంటాను కూప్. కానీ నేను ఓ బాయ్. డోంట్ వరీ, నా టాలెంట్ వల్ల ఎన్నో కుకీస్ ఆర్డర్స్ వస్తాయి చూడు. రైట్. డాడ్, కుకీస్ ఎక్కువగా అమ్మే కాంటెస్ట్ లో నేను మిల్లీకి సాయం చేయబోతున్నాను. ఓ, ఒక బాధ్యత గల అన్నగా భలే మాట్లాడావు. ఒకటి కొంటే 3 ఫ్రీ అని డీల్ పెట్టుకున్నాం. మనకిప్పుడు కావాల్సింది ఒక మంచి ఐడియా. కానీ ఏమిటది? ఈ డ్రెస్ వేసుకోవడానికి ఎవరైనా వాలంటీర్ గా వస్తారా అని చూస్తాను. నేను వాలంటీర్ అవుతానని చెప్పలేదే. ఓ, నువ్వు భలే క్యూట్ గా ఉన్నావు. అవును, భలే క్యూట్ గా ఉంది. అవును, ఇదంతా నా మంచికే. కుకీస్. నేను నీ గురించి మాట్లాడలేదు. అదిగో అటు చూడు. మనం కుకీస్ ని అమ్ముదాం. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్, మనం వెళ్ళి కుకీస్ ని అమ్ముకుందాం. ఓల్డ్ లేడీ మన్సన్ దగ్గరికి వద్దు. ఆవిడ వల్ల పెద్ద ప్రాబ్లమే వస్తుంది. సిల్లిగా మాట్లాడుకో. మిస్సెస్ మన్సన్ నా దగ్గర ఎప్పుడు కుకీస్ కొంటారు. అడ్డమైన టైంలో వచ్చి ఎవరిలా తలుపు కొడుతున్నారు? ఓ, హలో మిల్లీ. మిస్సెస్ మన్సన్, గ్రీనీ గర్ల్ కుకీస్ ఎన్ని బాక్సెస్ ఆర్డర్ ఇస్తారు? సారీ మిల్లీ, గ్రౌలర్ కి కొత్త ఫ్లీ కాలర్ కొనడానికి డబ్బులు కూడబెడుతున్నాను. 6 ఏళ్లగా అది పాతదే వేసుకుంటోంది. కానీ ఈ క్యూట్ కాస్ట్యూమ్ ని చూడండి. వాణ్ణి కాదు, క్యాట్ ని చూడండి. ఓ, ఎంత బాగుంది. నాకు ఒక కేసు ఇవ్వు. గ్రౌలర్ కి కాలర్ కొన్ని రోజుల తర్వాత కొంటానులే. కుకీస్ అమ్మడు నాకు వెన్నతో పెట్టిన విద్య. గ్రీనీ గర్ల్ కుకీ. డబ్బున్న పార్టీతో మాట్లాడుకుంటాలే. హాయ్ కూప్. లాన్, హార్లీ, ఏం చేస్తున్నారు? ఈ చూడని జోకర్ లో ఉన్నాడు కదూ. హాఫ్ బాయ్ హాఫ్ కుకీ, అందువల్ల బుక్కీ కామెడీగా ఉంది. ఇదే క్రేజీ కుక్ కలెక్షన్ కార్డ్ యొక్క నెక్స్ట్ రిలీజ్. ఏంటి? నేను దాన్ని చూస్తాను. జంబీ క్యాట్ బాయ్. అర్థమైంది. ఇది స్ట్రైక్ అవుట్. అర్థమైంది. మిస్టర్ ఫ్రైడే క్యాట్. అది అవసరమే. నేను వీటిని గమ్ కోసమే సేకరించాను. ఈ ఇల్లు నేను ఆర్డర్లు తీసుకునే ఏరియాలో ఉంది. అలా కాదు, కార్నర్ హౌసెస్ లో ఎవరైనా అమ్మచ్చు. నేనే అమ్మకాలలో ముందున్నాను. నేనే ఈ పోటీలో గెలిచి కూప్ తో క్వాలిటీ టైం ని స్పెండ్ చేయబోతున్నాను. ఓ ఓ ఓ ఓ
చేస్తాను. నాకంటూ ఒక విలువ ఉంది. మిలి వద్దు. ఇలా చూడమ్మా పాప, ఎడవకు. నీకోసం నేను కుక్కీస్ ఆర్డర్ చేస్తాను. మిలి బెస్ట్ సేల్స్ గర్ల్ ట్రిక్ ఇదే. వెరీ గుడ్. మనం దీనిలో గెలవబోతున్నాం. కాంటెస్ట్ ఇంకా ఉంది కదా. కాంటెస్ట్ లో నేనే విన్ అవబోతున్నాను డాడీ. ఇక ఫీబీ కుక్కీస్ లో మిగిలిన డస్టే తినాలి. ఇద్దరు కలిసి పనిచేస్తుంటే ఎలా ఉంటుందో చూసారా? కలిసే కదా. ఆల్ రైట్. అబ్బా ఇవి చాలా బరువుగా ఉన్నాయి. ఇదిగో డాడీ, మీకే ఫస్ట్ బాక్స్. థ్యాంక్స్ చిట్టి తల్లి. ఇది 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 నాకు ఇవ్వు. నా వల్ల కావడం లేదు. ఇవి ఇవి ఎంత బాగున్నాయి. చిటికెలో జారిపోయింది. కుకీస్ తినాలనిపించినా గ్రీనీ గర్ల్ ఆ కోరికను అదుపులో ఉంచుకోవాలి. ప్లీజ్ నేను ఒక కుక్కీ తీసుకుంటాను. నాకు చాలా చాలా ఆశగా ఉంది. కూప్, నువ్వు ఖచ్చితంగా సింగిల్ కుకీతో ఆపవు. ఎవరైనా అంతే. మిల్లీ తెచ్చిన ఆర్డర్స్ ని డెలివరీ చేయడానికి నువ్వు సాయపడు, ఆ తర్వాతే నీకు ఇస్తాను. నువ్వు బాగా పనిచేసినందుకు నేను ఇచ్చే రివార్డ్ అది. చూసారా డాడీ? ఏంటి? కూప్, మిల్లీ గ్రీనీ గర్ల్ కుకీస్ అన్నిటిని నువ్వే తినేసావు కదూ? నేను తినలేదు. ఈ క్యాటే తిన్నది. నీ మూతికి అంటుకున్న దాన్ని బట్టి ఈ విషయం ఏంటో అర్థమైపోతోంది. ఏముంది? నేను ఇప్పటిదాకా ఒక్కటి కూడా తినలేదే. ఆ, ఇది గ్రీనీ గర్ల్ కుకీ క్రమ్సే కదూ? నువ్వు తిన్న కుకీస్ అన్నిటికీ బిల్లు చెల్లించే వరకు నీ అలవెన్స్ ఆపేస్తున్నాను. అది తిరిగిచ్చేసరికి నాకు 65 ఇయర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడే అలవెన్స్ ని రైస్ చేస్తే నేను ఇవ్వగలను. కుకీస్ అన్నిటిని నువ్వు తినేయడం వల్ల ఏర్పడిన నష్టం మామూలు విషయం కాదు. మళ్ళీ నేను చెప్పే వరకు నువ్వు ఇంట్లోకి రాకూడదు. డెలివరీ చేయడానికి కుకీస్ లేకపోతే టాప్ సెల్లర్ కాంటెస్ట్ లో నేను విన్ అవ్వలేను. అంతేగాక ఫీబీ నన్ను వేళకోళం చేస్తూ ఉంటుంది. ఏడవకు చిట్టి తల్లి, ఏడవకు. ఏడవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నా పేరు కాపాడుకుంటూ అలవెన్స్ ని తీసుకోవాలి. ట్రిపుల్ స్కూప్ టు వాఫిల్ కోన్. డీప్ ఫ్రీజ్ కి రిపోర్ట్ చేయి త్వరగా. ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? క్యాచ్ చేసిన క్రైమ్ ని కనిపెట్టాలి. మిల్లీ క్యాట్ అన్ని కుకీస్ ని తినేసి నేరం నా మీదకి నెట్టేసింది. ఏంటి అంత పని చేసిందా? ఎందుకు? నన్ను ఇరికించేందుకే. మిల్లీ కాంటెస్ట్ లో ఓడిపోతే నేను ఫీబీ క్వాలిటీ టైం కి వెళ్ళాలి. ఆ క్యాట్ నిజంగానే క్రూరమైందే. అందుకనే ఆ క్యాట్ కుకీస్ తినేటప్పుడు ట్రాప్ చేసి దాన్ని పట్టుకోవాలి. కానీ అన్ని కుకీస్ ని తినేసిందన్నావే. అలాగా? yes ట్రాప్ రెడీ. కొంచెం వెయిట్ చేద్దాం. మనం వీటిని తినకుండా ఉండాలి. ఆ క్యాట్ కనిపెట్టలేని చోట్లో ఈ లాస్ట్ కుకీ బాక్స్ ని పెట్టబోతున్నాను. గ్యారంటీగా అది బాక్స్ లో ఉన్న కుకీస్ ని తిని నన్ను ఇరికించలేదు. వాఫిల్ కోన్, ఇప్పుడు నీ స్టేటస్ ఏంటి? వాఫిల్ కోన్ ఇప్పుడు కూలర్ లో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, చెక్ పాయింట్ అవుతానేమో. యా, నాకు బాగా కనిపిస్తోంది. నువ్వు నన్ను ఇలా సడన్ గా భయపెట్టకు. వెళ్ళి తిను కిట్టి. మనల్ని చూసేసిందా? చెక్ చేస్తాను. అది వెళ్ళిపోయింది. నువ్వు ప్లాన్ ని లీక్ అయ్యేటట్టు చేసావు డెనిస్. నేనా? నువ్వేగా అన్నావు అని. ఇక్కడ ఏం జరుగుతోంది? మిల్లీ, నువ్వా అన్ని కుకీస్ ని తినేసింది? నేను కోరిక ఆపుకోలేకపోయాను. ఎంతో టేస్ట్ గా ఉన్నాయి. నేను తినలేదు. నువ్వు వాటిని తినలేదు. ఇంకో విషయం, ఇందులో నా తప్పేం లేదు. ఓ సారీ కోప్, నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. కానీ నీ విషయంలో మాత్రం మిల్లీ, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నన్ను అర్థం చేసుకుంటే సరే. నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ గా ఇవాళ రోజంతా నువ్వు నీ రూమ్ లోనే ఉండాలి. అంతేనా? అన్ని కుకీస్ ని తిన్నందుక? తను చాలా చిన్నపిల్ల కూప్, అందుకే కుకీస్ మీద ఉన్న కోరికను ఆపుకోలేకపోయింది. కానీ నీ మీద అభాండం వేసినందుకు తను సారీ చెప్పాల్సిందే. యా, మిల్లీ, నాన్నన్నారుగా అదే. అదృష్టం తప్పించుకున్నాను. ఆల్ రైట్.
కొట్టు. ఓ సారీ ఫిబీ, కానీ ఇతర విషయాల్లో కూప్ పనిష్మెంట్ లోనే ఉన్నాడు, అది మర్చిపోవద్దు. ఓ రైట్. అవును, నేను చాలా బ్యాడ్ బాయ్ అయిపోయాను. పర్వాలేదు, నేను హనీ ఫ్లఫ్ కలిసి క్యాట్ మిల్లీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం. నీ టియరాని వేసుకోవచ్చా? అదృష్టాన్ని నమ్మొద్దు. నేను ఒక ఎక్స్ట్రా బాక్స్ ని సేవ్ చేసి ఉంచాను, ఎవరికైనా కావాలా?